మానసిక రోగులకు కలుషితాహారం కాటు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు చచ్చిపోయారట. మరో 70 మందికి అస్వస్థత. నమూనాలు పరీక్షలకు పంపిన అధికారులట. ఇదేం లొల్లి? అంటే కల్తీ ఫుడ్ పెట్టిరట. ఏడా ఇది మన ఈ మెంటల్ హాస్పిటలే కదా ఇది. మానసిక ఆరోగ్య కేంద్రం అంటారు కదా. కొంత మెంటల్లీ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళకి పెట్టే ఫుడ్ కలుషిత ఆహారం పెట్టడంతో ఒకరు చచ్చిపోయారట. హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో ఒక రోగి చనిపోవడంతో పాటు మరో 70 మంది అస్వస్థతకు గురి కావడం మంగళవారం కలకలం రేపింది. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 71 మంది మానసిక రోగులు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా మారడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జ్ కమిటీ వార్డులో ఉంటున్న భూపాలపల్లికి చెందిన కరణ్ 30 సంవత్సరాలు అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతతో మంగళవారం ఉదయం చనిపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్కెర పరమాన్నం చేసిరట. దీంతో పాటు అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లు రోగులకు వండించిరట. మరి కాంట్రాక్టరా లేకపోతే అందులో జరుగుతున్నదా? యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? సాయంత్రం డీసీ వార్డ్, కోర్టు వార్డుల్లో మొత్తం 71 మంది రోగులకు వాంతులు, విరోచనాలు కావడంతో వైద్యాధికారులు వారికి చికిత్స అందించారు. పాపం పుట్టుకతోనే బుద్ధిమాంద్యం ఉన్న కరణ్ మానసిక సమస్యలతో బాధపడుతుండడంతో 2023 ఆగస్టులో పోలీసులు అతన్ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స తర్వాత కోలుకోవడంతో అదే ఏడాది నవంబర్లో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ అతడికి నా అనేవారు లేకపోవడంతో డిశ్చార్జ్ కమిటీ వార్డులోనే ఉంటూ సోమవారం నాటి ఘటనలో చనిపోయిందట. అయ్యో, ఎంత ఘోరం చూడండి. పాపం అతనికి వ్యాధి న్యాయమైంది, బయటికి వెళ్ళలేక ఎవరూ లేక ఏడిపోతాడు, మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నాడట. నిజ నిర్ధారణ కమిటీ చేసిరాడు. అసలు ఎవడు ఇది ఫుడ్ వాడ చూసుకుంటున్నది? కాంట్రాక్టరా ఇంకెవడన్నా? ఇగో ఎర్రగడ్డ ఆసుపత్రిలో నల్లా నీటిని ఆర్ఓ ప్లాంట్లకు పంపి వాటి ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నారు. స్టీలు బిందెల్లో పట్టిన ఆ నీటిని రోగులు గ్లాసులతో ముంచుకొని తాగుతుంటారని అధికారులు తెలిపారు. ఇలా తాగునీరు కలుషితమైందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు పరీక్షలకు పంపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత చెప్పారట.